ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. హాయ్ అండి. ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ గాయత్రీదేవిగా అలంకారం చేసుకుంటాము. అయితే ఈ రోజున అమ్మవారికి ఏ ప్రసాదాన్ని పెట్టాలి, ఏ పువ్వులతో పెట్టి పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే రెండవ రోజు నేను 4 గంటలకే లేచి స్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి, అలాగే పూజా సామాన్లు అంతా కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికైతే పసుపు రాసేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇక అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పులిహోరనైతే పెట్టాను. నైవేద్య విషయంలో చాలామంది కూడాను అసలు ఈ 9 రోజులు నైవేద్యాన్ని ఏం పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు మీ ఓపికను బట్టి ప్రసాదాన్ని అయితే పెట్టుకోండి. లేదు అనుకున్నట్లయితే ఒక తమలపాకులో చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు మీ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. ముఖ్యంగా భక్తితో చేసుకోవాలి. అలాగే పువ్వులు కూడా అంతేనండి. ఈ పువ్వులు, ఆ పువ్వులు అని ఏమీ లేదు. ఏ పువ్వులతోనైనా సరే పెట్టి చక్కగా పూజను చేసుకోవచ్చు. చూశారు కదండి, నేను రెండో రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా రేపటి వీడియోలో కుంకుమ పూజని ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఆ కుంకాన్ని ఏం చెయ్యాలి అని చాలా క్లియర్గా చెప్పాను. ఇలాంటి పూజ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.